ఇది మేజర్ ఇష్యూ. లైఫ్ స్టైల్కి వస్తే ఇంత ఇప్పుడు అమ్మాయిలు ఎప్పుడైతే టీనేజ్కి వస్తారో బాగా కనపడాలని వాళ్ళందరూ కష్టపడి ఎక్సర్సైజ్ చేయడము లేకపోతే ఏదో ఒకటి చేసి బాగా కనపడాలని ట్రై చేస్తుంటారు. సెకండ్, ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో ఇంకా పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా పెద్దగా కేర్ తీసుకోరనమాట. పిల్లలు పుడితే ఇంకా వాళ్ళ ఫోకస్ అంతా పిల్లల మీద, హస్బెండ్ మీద, ఇంటి మీద వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఓన్ కేర్ అనేది తగ్గిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇంతకుముందు పొలాల్లో కష్టపడేవాళ్ళు, పొలాల్లో తిరిగేవాళ్ళు. ఇప్పుడంతా మనం ఏసీల్లో కూర్చొని, ఇంట్లో కూర్చొని ఎక్స్పోజర్ టు సన్లైట్ అనేది తగ్గిపోయింది. దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీస్ ఇంకా చాలా హార్మోనల్ ఇష్యూస్ వస్తున్నాయి. థర్డ్ వచ్చి జస్ట్ కూర్చొని ఎంతసేపు రీల్స్ చూసుకోవడము, టీవీ చూసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు దంచడము, రుబ్బడం ఇవన్నీ చేసేవాళ్ళు. సో ఇట్లా లైఫ్ స్టైల్ అనేది ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోయింది. ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్, అంటే ఎవరైతే మోడలింగ్లో ఉంటారో లేదంటే మూవీ ఇండస్ట్రీలో ఉంటారో వాళ్ళు బాగా కనపడాలి అని చెప్పి వాళ్ళు కష్టపడుతుంటారు. ఇప్పుడు రేఖ తీసుకుంటే 70 years వచ్చినా కూడా షీ లుక్స్ వెరీ యంగ్. ఓకే, నాట్ ఓన్లీ ఫిజికలీ, మెంటలీ ఆల్సో. నవ్వడము, హ్యాపీగా ఉండడము, ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించడం. ఇలా ఇప్పుడు హీరోయిన్స్ తీసుకుంటే చాలామంది ఉన్నారు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, నాట్ ఓన్లీ రేఖ అండి, చాలా మంది హీరోయిన్స్ బాలీవుడ్లో కానీ టాలీవుడ్, కాలీవుడ్. మొన్ననే రీసెంట్గా ఒక మీమ్స్ కూడా చూసాము. 50 years 60 years ఉన్న వాళ్ళది, అలాగే అదే 50 years 60 years జనరల్ పీపుల్కి ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది? మనీనా అని క్వశ్చన్ వచ్చింది. సో మనీనా? మరి మనీ కాదు, ఇట్స్ అబౌట్ సెల్ఫ్ లవ్. అంటే నాకు బాగా కనపడాలంటే డబ్బులు అక్కర్లేదు. ఆ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అన్నీ చేస్తూ వెళ్తాయి ప్రాపర్ డైరెక్షన్లో. ఇది ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటారో, ఎప్పుడైతే జీవితం మీద విరక్తి పుట్టిపోతుందో, పెద్దగా పట్టించుకోకుండా